ఓకే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్. చెప్పండి. ఎవరి చాట్ ఇది? ఫిమేల్ అండి. 3024 3024 ఎవరు ఇస్తున్నారో చెప్పండి పేరు లాస్ట్ లో. ఓకే. 3024 101 ఫిమేలా? ఎస్, ఫిమేల్. ఓకే, చెప్పండి చాట్. April 15th 1990. 15th April 1990. ఇంత And, చిన్న పిల్లలు 18. చాట్లు పట్టుకొస్తున్నారు. ఓకే. 18 ప్యారిస్, ఫ్రాన్స్. టైం ఎంత? 18 6 సాయంత్రం. ఓకే. దేశం? ఫ్రాన్స్ అండి, ఫ్రాన్స్ లో ప్యారిస్. ఫ్రాన్స్లో ప్యారిస్. ప్యారిస్. ఈ ఫస్ట్ ప్యారిసేనా అండి? అంతా ఇంచుమించు ఆడే ఉంటాయి. అదే ఓకే. ఫిమేల్ చార్ట్ ఇది. ఓకే. ఈ రోడెన్ రేటింగ్ ఉందా అండి? మంచిగా డబుల్ ఏ వచ్చింది. డబుల్ వచ్చి. ఓకే. స్టార్ సరిపోతున్నట్టుంది కదా. కేతు నక్షత్రం, కన్యా లగ్నం అంట. బిఎస్టీ ఉంది కదా. సరిపోయిందండి, ఇది కరెక్ట్ రాశారు వీళ్ళు. రోడెన్ రేటింగ్ ఏ అయినా కూడా వాళ్ళు కరెక్ట్ చేయరు అనమాట. సోర్స్ తెచ్చుకొని సోర్స్ నుంచి తెచ్చుకుంటారు అంతే. మనం కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. 100 చార్ట్స్ వరకు మీ చార్ట్స్ ఉంటాయి. 100 దాటాక సెలబ్రిటీ చార్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఇంకో 100 కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే. ఓకే. మనం ఈ వారంలో 2 చేసుకున్నాం కాబట్టి మనం మండే ట్యూస్డే క్లాసులు మార్నింగ్ పూట పోస్ట్ చేస్తే మిగిలిన 5 రోజులు మార్నింగ్ పూట సెలబ్రిటీ చార్ట్స్ పోస్ట్ చేయొచ్చు. ఈవినింగ్ పూటనేమో రెగ్యులర్ రీసెర్చ్ కాల్స్ని పోస్ట్ చేయొచ్చు అనమాట. అది ఐడియా. ఓకే. సో ఈ వీక్లో బ్యాలెన్స్ ఉన్నాయి. సో మీరు నెక్స్ట్ డే మండే రోజు కనెక్ట్ అయినప్పుడు కూడా ట్రై చేయొచ్చు. మీ ఇష్టం, అది ఎవరికైనా సార్, టైం. ఇది చెప్పిన తర్వాత మీకు ఓపుకుంటే ఇంకొకటి ఇస్తాను సార్. ఓకే, చేసేద్దాం మనం. 4 అయిపోయినాయి అని అనుకో, 5 అయిపోతే వారానికి చాలు. నాకు వారానికి 5 కావాలి. ఓకే, రైట్. సరే, చలో. ఇప్పుడు ఈ చార్ట్లో కన్యా లగ్నం వచ్చింది. నా అండర్స్టాండింగ్ చెప్తా. కన్యా లగ్నానికి తృతీయాధిపతి షష్టంలో భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. ఓకే. లగ్న స్టార్లడ్ సన్ ఎగ్జాల్టెడ్, ఇది ఇక్కడే నేటివ్ సూపరు అని చెప్పేసిందా. తర్వాత ఇద్దరు కూడా కేతు నక్షత్రంలో ఉన్నారు. సన్ను మూను ఉంటే కేతు లాభంలో ఉన్నాడు, హైలైట్. ఓకే. తర్వాత గురువు రాహుకేతులతో డిస్టర్బ్ కాలేదు. తర్వాత డిస్టర్బ్ అయిన ప్లానెట్ అంటూ రాహుకేతులతో స్వయంగా ఏది లేదు ఈ చార్ట్లో. చక్కగా ఉంది. సన్ ట్రైన్ మూన్ అంటే చాలా ఇంప్రెసివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ బాగుంటుంది. మార్స్ వీనస్ కాబట్టి ఆర్ట్, క్రియేటివ్, వాట్ ఎవర్, అది కూడా ఎక్సలెంట్. అండ్ దాన్ని గురువు చూడడం ఇంకా వెరీ గుడ్. సెలబ్రిటీ జాడు కావదు, అవును కాబట్టి వెరీ గుడ్ కాదు. ఓకే. తర్వాత ఎవరిదైనా ఒకటే. వాళ్ళందరూ రాహు నక్షత్రంలో ఉన్నారు. రాహు పంచమంలో పంచమాధిపతితో కలిసి ఉన్నాడు. పంచమాధిపతి స్వక్షేత్రగతుడు అయితే దాని స్టార్లడ్ అనేవాడు ఎగ్జాల్ట్ అయ్యాడు, హైలైట్ కదా. కాబట్టి అవి కూడా మంచి మంచి యోగాలే దొరికాయి మనకి. కానీ ఫ్లో అర్థం కావాలి. ఇంతకుముందు చాటు కొంచెం అంత ఏం అనిపించలేదు అనమాట. టామ్ ఆయన పేరు బ్రాడీ. దానికన్నా ఈ చాట్ కొంచెం బాగుంది, డీసెంట్గానే ఉందన్నమాట. అంటే కొంచెం ఈజియెస్ట్గానే ముందుకెళ్ళేలాగా సిచ్యువేషన్స్, ఆపర్చునిటీస్. కుజుడు కూడా శనినే ఫాలో అవుతున్నాడు. ఓకే. ఆ శని ఫాలో అవుతున్నాడు. అండ్ శుక్రుడు కూడా శనినే ఫాలో అవుతున్నాడు. వీళ్ళందరూ ఆ పంచమ రాహుని ఫాలో అవుతున్నారు, అర్థమైందా. తర్వాత గురువు కూడా రాహుని ఫాలో అవుతున్నాడు, అక్కడ కూడా పంచమ రాహు. బుధ ఫాలోయింగ్ శుక్ర వేరు లీడెడ్ బై అష్టమాధిపతి. అష్టమాధిపతిని లగ్నాధిపతి ఫాలో అవుతున్నాడు. ఓకే. సో దట్ ఈస్ క్రేజీ. అమ్మాయి కొంచెం బాగా బ్రెయినీ అనమాట. అట్లనే బాగా ఏంటిది స్టైల్, లేదంటే ఆర్ట్, క్రియేటివ్, వాట్ ఎవర్, దాన్ని బట్టి. అండ్ స్టబాన్ కాదనుకోవద్దు, ఖచ్చితంగా స్టబానే, మొండితనం, పట్టుదల. కాకపోతే స్మార్ట్. ఓకే. సో ఎందుకంటే అన్ని ట్రైన్ ఆస్పెక్ట్స్, సెక్స్టైల్ ఆస్పెక్ట్స్ ఉన్నవాళ్ళు సింపుల్ పాత్ని సింప్లెస్ట్ వేలో అచీవ్ చేయడానికి పట్టుకుంటారు. అర్థమైందా? చార్ట్ అర్థమైంది కదా మీ అందరికీ? ఓకే. కేతు ఎగ్జాల్టెడ్ సన్ని ఫాలో అవుతున్నాడు. ఈ సన్ను, ఈ అన్ని ప్లానెట్స్ ఈ స్వక్షేత్రంలో ఉన్న శనిని ఫాలో అవుతున్నారు. సో రవి శనులు మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నట్టు. ఓకే, అవునా? సో కేతు ఫాలో అయినా కేతు సన్నే ఫాలో అవుతాడుగా, అర్థమైందా? వీళ్ళు కేతు సన్నే ఫాలో అవుతారు కదా. కేతు సన్నే ఫాలో అవుతున్నారు. అవును, కేతు సన్ని ఫాలో అవుతున్నాడు, ఎగ్జాల్టెడ్ సన్ని. ఓకే. మూన్ ఈజ్ ఫాలోయింగ్ కేతు, దట్ ఈజ్ ఓకే. మార్స్ ఈజ్ ఫాలోయింగ్ సాటర్న్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో కాబట్టి రవిశనులు కాబట్టి టఫ్. ఓకే. ఈ అమ్మాయి కొంచెం టఫ్, కొంచెం ఈ సింపుల్, చాలా మొండిగా పట్టుదలగా సాధించుకోగలుగుతుంది. సాధించుకోవడానికి మిగిలిన 5-10 వచ్చింది. 5-10 కాబట్టి మోస్ట్ క్రియేటివ్ అయ్యేదానికి అవకాశం ఉంది. మనం మళ్ళీ క్రైమ్ చెక్ కాబట్టి ఇది క్రైమ్ చార్ట్ కాదు. ఓకే. సో మళ్ళీ అదొక క్రైమ్ చెక్. సో ఎందుకంటే మన దగ్గర క్రైమ్ చార్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి
అది క్రైమ్ చార్ట్ కాదని మనం ఒక లైన్ వేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు బాగుంది, కానీ దశ ఫ్లో పట్టుకోవాలిగా. దశ ఫ్లో పట్టుకుందాం. కేతు దశ ఎలా ఉంటుంది? కేతువు స్టార్ల గ్రహాలని, కేతు స్టార్ల ఎగ్జాల్టెడ్ కాబట్టి మేబీ బార్న్ ఇన్ గుడ్ ఫ్యామిలీ, గుడ్ సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంది. అవునా? గుడ్. తర్వాత వీనస్ దశ. వీనస్ స్టార్లో ఏకైక ప్లానెట్ ఉన్నాడు, వేరే ఎగ్జాల్టెడ్ సన్తో కలిసి ఉన్నాడు. బుధుడు ఇంతవరకు పర్ఫామ్ చేయలేదు కదా, కాబట్టి ఆ సన్ ఇస్తాడనమాట వ్యయాధిపత్య రవి బుధులు బుధాదిత్య యోగం లాగా. కాబట్టి ఈ వీనస్ దశ వర్కౌట్ అవుతుంది, బాగుంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ సన్ దశ. సన్ కేతుని ఫాలో అవుతున్నాడు, అది లాభంలో ఉంది. అంటే ఈయనకి అసలు దశలు అసలు ఎక్కడ కాంప్లికేట్ చేయలేదన్నమాట. మూన్ దశ కొంచెం డిటాచ్మెంట్ ఇస్తుంది. మూన్ స్టార్లో రాహు ఉన్నాడు, పంచమంలో ఉన్న రాహు. సో అలా మూన్ స్టార్లో రాహు ఉంటే కొంచెం ట్విస్ట్ రిజల్ట్స్ పడుతుంది అనమాట. ఎందుకంటే మూన్ దశ జరుగుతుంది, ఆ మూను రాహు ఇన్ఫ్లుయెన్స్. ఒక మూన్ దశలో రాహు దశలో మూను పనిచేయడు కదా, మూన్ దశలో ట్విస్ట్ ఉంది. ఓకే, మనకి ఇప్పుడు దాకా జరిగిన దశలో మూన్ దశలో ట్విస్ట్ ఉంది. సరే, ఇప్పుడు ప్రోగ్రెషన్స్ పట్టుకుందామా? చార్ట్ అయితే అర్థమైంది కదా. నేను ఒక 5 minutesలో ఎస్టిమేట్ చేసుకున్నా దశని చార్ట్ని. మీరు కూడా అట్లా ఎస్టిమేట్ చేసుకోవాలి. ఏమంటారు? అది కష్టం సార్. కష్టమేం లేదు, ఈజీగానే అర్థమైంది కదా. ఇది కొంచెం ఈజీగానే కనిపిస్తుంది, ఈజీగా అంటే స్థితిలో అవన్నీ ఉన్నాయి అవును, కాబట్టి. ఉచ్చ స్థితిలో అంటే నేను ఆల్రెడీ ఇచ్చించాడు కాబట్టి నాకు అనిపిస్తోందేమో. ఈజీగానే ఉంది. ఇప్పుడు ఫ్లోలో వెళ్దాం. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్. పుట్టినప్పుడు మనం తీసుకున్న టైము అంతే టైం తీసుకున్నాము. అక్కడ అపోజిషన్ విత్ మూన్ ఉన్నది, మార్స్ ఉన్నది, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కంట్రోలింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బాగానే ఉంది, పర్వాలేదు. ఓకే, పెద్ద సీరియస్గా దీనిలో పెద్ద ప్రాబ్లం చెప్పుకునేంత ఏం లేదు. దాని తర్వాత సన్ కూడా 10th హౌస్ ఎక్స్టైల్ ఇస్తున్నాడు. వాట్ ఎవర్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవన్నీ మనం మంచిగానే చెప్తా ఉన్నాము. ఓకే, కేతు దశ బాగానే ఉంటుంది అనుకున్నాం కదా, పెద్ద ట్విస్ట్ ఆస్పెక్ట్స్ ఏం లేవు కాబట్టి ట్విస్ట్గా చెప్పుకునేంత ఏం లేదు. కానీ వీనస్ వస్తాడు కదా భాగ్యాధిపతి, అప్పుడు పడుతుంది ఖచ్చితంగా. మెర్క్యూరీ వక్రిచ్చేశాడు. వీనస్ దశ ఏదైతే బాగుంటుంది అనుకున్నామో పాపం ఆ వీనస్ వక్రత్వం వల్ల ఈమెకి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్న ఏకైక ప్లానెట్ వక్రత్వ దోషాన్ని పట్టాడు. అవునా కదా? 9th హౌస్కి ఇంపార్టెంట్ సిగ్నిఫికేటరా కాదా కదా? సో మన రూల్ 4 ప్రకారంగా ఇంపార్టెంట్ మెర్క్యూరీ ఈజ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. అక్కడ 8th లార్డ్తో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ వీనస్ దశలో ఈమెకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి, డౌట్ లేకుండా. ఓకే, ఈ వీనస్ దశ ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వట్లేదు. ఇప్పుడు సన్ కాపాడలేడా? ఎగ్జాల్టెడ్ ఏం కాపాడలేడు. ఆయన వక్రత్వం లేకుండా ఉండుంటే ఆ ఎగ్జాల్టేషన్ తోడవుతుంది. కానీ ఆయనే ఇప్పుడు మీరు వెళ్ళి ఒక పక్కన నిలబడ్డారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన మా ఫ్రెండే అని చెప్తాడు. ఆయన లేవనుకో, ఆయన మాత్రం ఏం చెప్తాడు? నాకు సంబంధం లేదని వెళ్ళిపోతాడు, అంతే. అర్థమైందా? కాబట్టి ఇట్లా ఈ దుస్థానాల్లో అవన్నీ పనిచేయాలంటే అన్ని వక్రత్వాలు లేకుండా ఉండుంటే ఏమన్నా మనం ఇచ్చేవాళ్ళం ఆఫర్. ఓకే, ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు అనమాట. ఓకే, లెట్స్ గో. డెసిషన్ మేకింగ్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, వాట్ ఎవర్, వీఆర్ నాట్ ఎస్టిమేటింగ్ ఇన్ టు ద రైట్ డైరెక్షన్. ఓకే, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మూన్ ట్రిగర్ అయ్యాడు. ఆమెకి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఏదో సంఘటన సిచ్యువేషను. ఎందుకంటే మార్సు వీనస్, అర్థమైందా? సో ఇవన్నీ 5th కనెక్ట్ అవుతున్నాయి, అర్థమైందా? ఒక్కోసారి ఎత్తుకుపోతూ ఉంటారు పిల్లల్ని, అట్లా రకరకాలుగా పనిచేస్తూ ఉంటాయి, చెప్పలేం ఏం జరుగుతుంది అనేది. ఓకే, దాని తర్వాత ఏం ట్రామా వస్తుందో తెలియదు. తర్వాత నెక్స్ట్ ముందుకు పోదాం. మళ్ళీ నెక్స్ట్ ట్రిగరింగ్ పాయింట్ వస్తుంది చూడండి. ట్రిగరింగ్ పాయింట్లో ప్రోగ్రెసివ్ వీనస్, ఇదిగో 2004-5లో ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ చెప్తా ఉన్నాం, కనిపించిందా లేదా? 3024 గారు, హలో, ఉన్న ఈవెంట్ వచ్చిందా లేదా? 4-5లో ఇంపార్టెంట్ నెగిటివ్ ఈవెంట్ చెప్తా ఉన్నాం, ఏమన్నా అయిందా లేదా? 2004-5లో ఏమన్నా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వచ్చిందా రాలేదా? అక్కడ రాలేదు. ఓకే, సరే, ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఇక ఇక్కడ నుంచి మామూలుగా అది దాటి ఓవర్కమ్ చేసిందని అంటే సెల్ఫ్ ఎఫర్ట్లో ముందుకు పోయింది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లమేటిక్ ఆస్పెక్ట్ వచ్చింది కదా. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇచ్చింది. 2008-2009లో డెసిషన్ మేకింగ్, ఛాలెంజెస్, ట్విస్ట్లు, ఆమెకి ఇబ్బందులు ఇవన్నీ ఏమైనా పనిచేసాయా లేదా? లేదండి, చాట్ జీపీటీ చాలా మంచివాడు కదా, అది ఏమైనా మంచిగా ఇస్తోందేమో. ఓకే, సరే, పర్వాలేదు. మనకు కనిపించట్లేదు. పర్వాలేదు. ఓకే, సో మీకైతే నెగిటివ్ ఈవెంట్స్ ఏం లేవు అక్కడ, అంతే కదా? అవును. ఓకే, ఆల్ రైట్. తర్వాత మన ఇంప్రూవ్మెంట్ వచ్చినాక చూసుకుందాం.
ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ 10th house, ప్రోగ్రెసివ్ వీనస్. సాట్రాన్ సన్ స్టార్లో ఉన్నాడు. 11, 12లో ఇప్పుడు సాట్రాన్ బుక్ వచ్చింది కదా వీనస్ దశలో. సాట్రాన్ ఓన్ హౌస్లో ఉన్నాడు కదా, మరి ఈ హాఫ్ అయిన తర్వాత ఇస్తాడనమాట. 2008 నుంచి 10 తీసేయండి. 11, 12లో ఈమెకి అన్ఎక్స్పెక్టెడ్గా ఇంప్రూవ్మెంట్, ఆపర్చునిటీ స్టెప్ ఏమన్నా అందుకుందా లేదా? 11, 12లోనా? ఎస్ అండి, ఎస్. అందుకుంది. ఓకే, సరే. Yes. ఆ సాటర్న్ కూడా వక్రిచ్చాడు, కానీ ఇచ్చింది ఏదో. ఓకే, తర్వాత మనం ఏదైతే బ్యూటిఫుల్గా అనుకున్నామో అక్కడ సిచ్యువేషన్స్ అట్లా బ్యూటిఫుల్గా లేవు, మారిపోయినాయి అనమాట. ఆ వక్రించిన శని వల్ల సమస్యలు చాలా ఏర్పడుతున్నాయి. కాబట్టి పంచమం పోతుంది. కాబట్టి సంతానం లేట్గా అవ్వడానికో, లేదంటే మల్టిపుల్ లవ్ ఫెయిల్యూర్స్ అవ్వడానికో, ఇట్లాంటి అన్ని ఇష్యూస్ వచ్చేదానికి ఈ చార్ట్లో చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ మార్స్, మెర్క్యూరీ మాత్రం అట్లానే వెనక్కి వచ్చాడు. ఇప్పుడు మెర్క్యూరీ స్టార్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు కదా మెర్క్యూరీ స్టార్లో, అర్థమైందా? మెర్క్యూరీ స్టార్లో ఒక్క కేతు ఉన్నాడు కదా. సో హీ విల్ గివ్ ద రిజల్ట్. ఈ మెర్క్యూరీ బుక్ పనిచేస్తుంది, అర్థమైందా? ఈ శని సెకండ్ హాఫ్ నుంచి 2011 నుంచి 14 వరకు ఈమెకి ప్రోగ్రెస్ కంటిన్యూ అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఏం ఆపేదానికి ఏమీ లేదు. ఓకే, దాని తర్వాత 16, 17లో రివర్సల్ ఆస్పెక్ట్ ఉంది కదా, అర్థమైందా? మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయ్యి రివర్స్ అయ్యి మళ్ళీ రివర్సల్ ఆస్పెక్ట్ ఫామ్ చేసి అది ఇప్పుడు స్ట్రైట్ రిజల్ట్ ఇచ్చి, ఇది రివర్సల్ రిజల్ట్. ఎమోషనల్గా ఈమెకి డ్యామేజ్, ఛాలెంజ్ ఇచ్చినా కానీ ప్రోగ్రెస్ సైడ్ మూవ్ చేసేదానికి అవకాశం ఇస్తుంది అనమాట. సన్ వచ్చేసాం, అయినా కానీ ప్రోగ్రెషన్ బాగానే ఉంది, కంటిన్యూ అనమాట. ఓకే, అంటే సన్ అది ఓకే తెలుసు. దానికన్నా దానిలో కూడా సమస్య చెప్పబోతున్నాం కదా ఇప్పుడు, చూడండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆ ఆస్పెక్ట్ అయిపోయాక ఇప్పుడు సన్ అనేవాడు నెటల్ మార్స్కి తర్వాత 21 తర్వాత డ్రాప్ అయింది. ఇప్పుడు 21 దగ్గర నుంచి 2021 దగ్గర నుంచి ఆమె కెరియర్ ప్రొఫైల్ డ్రాప్ అవుతుంది. డ్రాప్ ఏమన్నా అయ్యిందా? 24 అయ్యింది. 21 నుంచి డ్రాప్ అయిపోయింది చార్ట్. ఓకే, ఇక మళ్ళీ పికప్ అయినప్పుడు సంగతి. అప్పటిదాకా ఆమె ఎంత సెలబ్రిటీ అయినా కూడా సమస్య. ఓకే, తర్వాత సందశ అయిపోయింది. నెక్స్ట్ మూన్ దశ వచ్చింది. మూన్ లాభానికి కనెక్ట్ అయ్యాడు కదా. ఓకే, మళ్ళీ ఆపర్చునిటీ హంట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు, అర్థమైందా? సో ఆపర్చునిటీ హంట్లో మనకి ఆస్పెక్ట్ అందుకోవాలి. ఏమన్నా అందుకుందా? ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ మార్స్ అందుకోలేదు, మెర్క్యూరీ అందుకోలేదు, యురేనస్తో ట్రైన్ అవుతున్నాడు. కాబట్టి 21 తర్వాత ఈమె కెరియర్ కొంచెం ఫేడ్ అవుట్ అయినట్టే లెక్క, అర్థమైందా? అంతకుముందున్న ఫేమస్ అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ డబ్బులు ఉంటాయి ఆమె దగ్గర. అంతకుముందు చేసింది కదా, అర్థమైందా? అంతకుముందు 2011 నుంచి ఆమెకి 3 years అందుకుంది ఈ చార్ట్లో, అర్థమైందా? అదే ఆమె లైఫ్లో ఆ 3-4 years లోనే బాగా ఫేమస్ కానీ డబ్బులు కానీ వర్కౌట్ అయినాయి. అంతే తప్ప వేరేది ఏమీ లేదు. అంతే, అయిపోయింది చార్ట్ అనాలిసిస్. అయిపోయింది. చిన్నది కరెక్ట్గానే చెప్పారు, అన్ని కరెక్ట్గా చెప్పారు. ఓకే, ఇప్పుడు ఆ హీరోనో ఏదో ఉంటది కదా ఆ సెలబ్రిటీ పేరు. ఎమ్మా వాట్సన్, మన హ్యారీ పాటర్ లో హీరోయిన్ ఉంది కదా, ఎమ్మా వాట్సన్. సెకండ్ హీరోయిన్. ఫస్ట్ హీరోయిన్ కదా ఈ అమ్మాయి. అంటే ఫస్ట్ హీరోయిన్ గా కనిపిస్తుంది కానీ సెకండ్ హీరోయిన్ కదా. ఓకే, మెయిన్ రోల్ తింది కూడా. ఎమ్మా వాట్సన్ స్టార్టింగ్ లో ఉంటది కదా సార్. స్టార్టింగ్ లో ఫస్ట్ సిరీస్ లో, అంటే లాస్ట్ పార్ట్స్ వరకు ఉంటది తిను మెయిన్ రోల్. ఏం సినిమా అది? హ్యారీ పాటర్ సార్, మీకు గుర్తుపడ్డానికి చెప్తున్నాను సార్. ఓకే, చిన్నప్పుడు ఫోటో, చిన్నప్పుడు వచ్చేసి వాడికి అద్దాల్లో చూసి ఇట్లానే వాడి పేరు చెప్తుంది కదా. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ ఇదే కొట్టాలి మనం, లైఫ్ ఈవెంట్స్ లేబుల్స్ ఇన్ తెలుగు. తెలుగుకెళ్ళారా? ఓకే, తెలుగు రాస్తే మనం కొంచెం చూడడానికి ఈజీగా ఉంటుంది కదా, తెలుగు ఫ్యాన్స్ కదా మనం. ఓకే, ఈమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరు 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 ఏం చెప్పాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత మేము ఈవెంట్లు చూస్తాం. అండి కరెక్ట్గానే చెప్పారు మీరు. అన్ని ఈవెంట్స్ వచ్చాయా? కరెక్ట్గా వచ్చాయి, ఈవెంట్స్ వచ్చాయి. చిన్నప్పుడు ఏదైతే పేరెంట్స్ కి డివోర్స్ అయిందో అది మనం చూసుకోలేకపోయినాము. ఎందుకు చూసుకోలేకపోయినాం? ఏ సంవత్సరం అది? సెకండ్ ఇయర్, పుట్టిన సెకండ్ ఇయర్ 1992లోనే. 1992లోనే పేరెంట్స్ సెపరేటెడ్. ఓకే, సరే. ఓకే, అది ఫెయిల్ అయినట్టు.
మనం ఫస్ట్ ఇయర్ లోనే ప్రాబ్లం చెప్పామండి. ఫస్ట్ ఇయర్ లోనే ఆమెకి 10th హౌస్ అపోజిషన్ మూన్ జరిగింది, ప్రాబ్లం చెప్పాం. వాళ్ళు 2 ఏళ్ళు తీసుకున్నారేమో డైవర్స్ తీసుకోవడానికి, మనకు తెలియదు అది. అవును, ఫ్యామిలీ రీలొకేట్ అయ్యారు ఇంగ్లాండ్ కి రీలొకేట్ అయిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ సెపరేటెడ్ అన్నట్టుగా పెట్టారు. ఆహా, ఓకే ఓకే. అది నాకు తెలిసి అది స్టార్టింగ్ లోనే, ఎందుకంటే 10th హౌస్ అపోజిషన్ మూన్ జరిగింది కదా, అవును అవును. అక్కడే ప్రాబ్లం జరిగింది. అర్థమైందా? ఓకే ఓకే. తర్వాత అది మన ఈవెంట్స్, ChatGPT ఈవెంట్స్కి వెళ్దాం. వ్యక్తిగతం, ఫ్రాన్స్లో ప్యారిస్లో జననం, కొత్త జీవితం ప్రారంభం. ఓకే. కుటుంబం, తల్లిదండ్రుల విడాకు, ఇంగ్లాండ్కి మార్పు. 95 5 years అట కదా. అది అంటే సెకండ్ ఇయర్ చూపిస్తాం 1992లో. ఓకే, అంటే ChatGPT ఒక్కొక్కరికి ఇస్తాం. సరే సరే. 96 ఆస్తులు, నటిగా మారాలని నిర్ణయం, శిక్షణ ప్రారంభం. 1996 అట. 96కి ఏమన్నా ఉందా ఆస్పెక్ట్? నెగిటివ్ ఆస్పెక్ట్ ఏం లేదు కదా, మామూలుగా ఫ్లోలో వెళ్తా ఉంది. సో మెర్క్యూరీ, స్టార్లార్డ్, ఎగ్జాల్టెడ్ అదంతా ఓకే కదా. దాని తర్వాత కెరియర్, 99లో హ్యారీ పోటర్లో ఎంపిక. ఫస్ట్ చిన్నది, అవును. ఓకే. 99లో ఏమన్నా గ్రేట్ ఆస్పెక్ట్ వచ్చింది? ఆ జూపిటర్తో కంజంక్షన్ ఒక్కటే కదా. అవును. ఓకే. అక్కడ మనం నెగిటివ్ ఏం చెప్పాం కదా, బుధుడిలోనే సమస్య ఉందని చెప్పాం కదా. అవును, అప్పుడు చెప్పాము, కానీ ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. తర్వాత 2 years కదా ప్రోగ్రెస్. ఇక్కడ స్టార్ట్ అయింది కానీ 2002లో ప్రోగ్రెస్ వచ్చింది. 2, 3 ఇక్కడ జూపిటర్తో కంజంక్షన్ చేసినప్పుడు వచ్చింది ఆపర్చునిటీ. అవును అవును. అక్కడ ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, పర్వాలేదు, అది బ్యాడ్ ఏం కాదు కదా, ప్రోగ్రెషన్ సెట్ అయింది కదా. దాని తర్వాత మనము ఇక్కడ యురేనస్తో జరిగినప్పుడు ఒకటి అడిగాం అనమాట. ఇక్కడ 2005లో ప్రాబ్లం అడిగాం, కెరియర్ అని అన్నారు. 2005లో మోడలింగ్, ఫ్యాషన్ ప్రారంభం, కొత్త అవకాశాలు. కొత్త అవకాశాలు అంటే పాత అవకాశాలు లేవన్నట్ట. ఓకే సరే. ఆమె అవకాశాలు మామూలుగా, ఇక అది సినిమా అయిపోయింది కాబట్టి వేరే కెరియర్ ట్రయల్స్ స్టార్ట్ చేస్తుంది. అంటే డిస్కనెక్ట్ అయింది, ఆపర్చునిటీస్ లేక చదువుకి వెళ్ళిపోయింది. అవును సార్, మళ్ళీ కెరియర్ ఇంకా 2007 లాస్ట్ అనుకుంటా. అంతే. ఇప్పుడు 4, 5 తర్వాత ఏం లేదు కదా. ఫ్యాషన్ ట్రై చేసింది, ఫ్యాషన్ కూడా వర్కౌట్ కాలేదు. అర్థమైందా? వీనస్ 10th house స్క్వేర్ ఇచ్చాడు. ఓకే. దాని తర్వాత హ్యారీ పోటర్ ఫ్రాంచైజీ ఇంకోటి వచ్చింది, అది నెక్స్ట్ పార్ట్. అది ఇంకో పార్ట్, అంటే అది పాతదే, బట్ కాకపోతే 2007లో చేసింది ఆమె. అవును. అప్పుడు ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్ ఉంది? ఏమి బ్యాడ్ ఆస్పెక్టే ఉంది. మార్స్, యురేనస్కి సెక్స్టైల్. ఇప్పుడు ఇది చేసినంత మాత్రాన వేరే ఆపర్చునిటీ రావాలి కదా, అది ఫ్రాంచైజీ మాత్రమే అది. తర్వాత ఫ్రాంచైజీ అయిపోయినాక మళ్ళీ చదువుకే కంటిన్యూ చేసుకుంది. తర్వాత ఆర్థిక ఒప్పందం, దేనికోసం? భారీ ఆదాయం అట కదా, బర్బరీ ఒప్పందం అట. 2009 ఫ్యాషన్ డీల్స్ సైన్ చేయడం స్టార్ట్ చేసినట్టుంది. ఓకే. ఆర్థిక ఒప్పందం ఏమైనా ఆస్పెక్ట్ ఉందా? మనకి ఫెయిల్యూర్ ఆస్పెక్టే ఉంది. ఓకే. 2009 ఆర్థిక ఒప్పందం తర్వాత మరి ఏం చేసింది? ఆర్థిక స్వాతంత్రం అంటుంది. ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన నటీమణుల్లో ఒకరిగా 2010. ఇదిగో మనం చెప్పాం కదా, 2010లో మనకి అందుకుంటుందని చెప్పాం కదా. అవును. 10 తర్వాత లిఫ్ట్ అయింది ఆమెకి, ఫైనాన్షియల్లీ బెనిఫిట్ అయింది. ఇది ఏం చేసిందో తెలియదు కానీ, బట్ ఇక్కడ తర్వాత అయితే మనకి శని దశని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే. అదే ఆ 11, 12 అక్కడి నుంచి మళ్ళీ హ్యారీ పోటర్ మిగిలిన పార్ట్స్ అన్ని చేసి చాలా ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్. ఓకే. ఇదంతా బాగుంది. ఓకే. తర్వాత 14 ఇదంతా విద్యా విజయం, సామాజిక. 14, 15 100 అదే ఇన్ఫ్లుయెన్సర్ జాబితాలో ఉంది. ఓకే. తర్వాత నెగిటివ్ ఈవెంట్ చెప్పలేదే. సామాజిక సేవ ఇదంతా ఓకే, కానీ వ్యక్తిగతం, కెరియర్, లైఫ్, ఉమెన్, విడుదల ఇవన్నీ మామూలు. కానీ అసలుకి హీరోయిన్ రోల్స్ అయ్యి 2020లో స్టెప్ అవే ఫ్రమ్ యాక్టింగ్ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ ఇండస్ట్రీ డిస్రప్షన్ అండ్ పర్సనల్ రీఅసెస్మెంట్ అని చెప్పేసి ఉంది 2020లో. ఈమె హీరోయిన్ రోల్లో వెళ్ళలేదు. అర్థమైందా? ఆమెకి ఏమైతా ఉంది, హ్యారీ పోటర్ తప్ప వేరే సినిమాలు ఏమీ వర్కౌట్ కాలేదు. ఈ కెరియర్ ఆపర్చునిటీస్ ముందుకు పోలేదు ఆమెకి. అర్థమైందా? మీరు అన్నట్టుగా 15లో బ్రేక్ వచ్చేసింది. హెరాస్మెంట్, ఆన్లైన్ హెరాస్మెంట్ వల్ల, క్రిటిసిజం ఇవన్నీ రావడం వల్ల ఆపేసిందట. ఆపేసిందా? ఓకే. మీరు ఇందాక చెప్పారు 15, 16లో నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంది అని. అవునవునవును.
ఎందుకంటే ఈ ChatGPT ఇన్ఫర్మేషన్ ని విడిగా అడిగితే ఏంటంటే positive మీకు reverse ఆ negative సెలబ్రిటీ ఫాలో అయ్యి ఉంటే మీకు తెలిసి ఉంటే మీకు డేటా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటుంది. మనం పూర్తి స్థాయిలో అన్ని అంటే ప్రతి సంవత్సరం మేము కూడా చెప్పుకుంటాం ప్రతి సంవత్సరం సాధించామని, కాబట్టి అట్లా కొంచెం కష్టమవుతూ ఉంటుంది. ఓకే సరే. సో ఇప్పుడు రిలేషన్షిప్స్ బ్రేక్ అయినాయా ఏమన్నా? ఫస్ట్ లేదు లేదు అవ్వలేదు. అవ్వలేదు. మామూలుగానే అసలు చేసుకోలేదు కదా. ఇన్ని అయినాయట కదండి. ఓయమ్మ. ఆ? ఇన్నిట్లో అంటే ఇమోషనల్లీ సహజంగా తెలిసిన దాంట్లో ఏంటంటే ఇమోషనల్లీ సహజంగా ఎవరితో కనెక్ట్ అవ్వదు అన్నట్టుగానే ఉందన్నమాట. అవును, మరి వీళ్ళందరితోనూ ఫెయిల్యూర్ అయిందట కదా రిలేషన్షిప్. ఓకే. చాలా ప్రైవేట్ గా ఇది అయిన మధ్యలో జెండరే బై జెండర్ అని ఏదో చెప్పినట్టు ఎక్కడో చదివినట్టు గుర్తుంది. అవునవును. ఓకే. వాటి వల్ల 15-16 లో చాలా ఇబ్బంది పడింది. ఆమె ఒక ఇంటర్వ్యూలో బ్రేకప్ తర్వాత చాలా ఒంటరితనాన్ని అనుభవించని చెప్పారు. సెల్ఫ్ పేరెంటెడ్ అనే పదాన్ని ఉపయోగించి పెళ్లి లేదా రిలేషన్షిప్ లేకపోయినా చెప్పింది ఆమె దృష్టితో ప్రేమ కారణంగా 16 మొదటి ప్రేమల అనుభవ దశ, చదువు, కెరియర్, సంబంధాల వివరములు, అవగాహన 30. ఓకే ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా ఈ అమ్మాయిది? శని సమస్య. ఈ శని గనక వక్రించకుండా ఉండుంటే ఆ రవిశనులు ఇద్దరు బాగుండుంటే ఇంకా ఇంకా తీసుకెళ్లేదన్నమాట. ఓకే. అయినప్పటికీ కూడా ఈ లగ్న నక్షత్రాధిపతి రవి లాభానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఆమెకి ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మనీ. ఇప్పుడు లాటరీ, సడన్ గెయిన్, ఇప్పుడు వీళ్ళతో టైఅప్స్ చేస్తుంది కదా, బ్రాండ్ టైఅప్స్, ఇవన్నీ సడన్ మనీయే కదా, మనం ప్లాన్ చేయకుండా అవును. మనకి వచ్చేటి అన్ని. లేదా అంత చిన్న వయసులో ఆపర్చునిటీ వచ్చేసి సెటిల్ అవ్వడం కూడా గ్రేటే. అదే అదే అదే. ఆ ఒక్క మూవీ తోటి లైఫ్ లో అంటే చాలా రికగ్నైజేషన్ వచ్చి ఆ అమ్మాయికి అంతా సన్ జరిగింది. సన్ ఇప్పుడు మీకు ఇంతవరకు దాకా మనం ఎవరి ఫేసులు వాడలే కదా, సన్ ఉంటే ఇట్లా మొహం కోలగా ఉంటుంది అనమాట. ఓకే. అంటే అంటే సన్ అంటే లగ్నానికి లగ్న స్టార్ లాంటి సన్ కదా, సన్నగా బక్కగా. చూసిన లగ్నాన్ని డీప్ గా చూసిన ఎవరు చూశారు? అంటే జనరల్ గా అలా కాదుగా, లగ్న స్టార్ లాడు, లగ్నము, అష్టమం ఇవన్నీ చెప్తాయి కదా. అష్టమంలో కూడా సన్నే ఉన్నాడు కదా. ఓకే, అష్టమం కూడా శరీరాన్ని చెప్తుంది. అష్టమం కూడా శరీరం, ఆయుర్దాయం కదా, శరీరం కదా. ఓకే. ఎలా అనిపించింది చార్ట్? పర్లేదు, ఒక 60-70 మార్కులు వచ్చాయా? లేదు లేదు మంచిగానే చెప్పారు. నేను ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అని 2 రకాలుగా నేను రాసుకుంటే దాంట్లో అప్పుడు కరెక్ట్ సెట్ అయింది. ఓకే. ఏ ప్రాంప్ట్ లోనా? చెప్పింది అవును. ప్రాంప్ట్ లో నువ్వు నెగిటివ్ ఇయర్స్ పాజిటివ్ ఇయర్స్ విడివిడిగా ఇవ్వు అంటే అప్పుడు ఇచ్చింది అది. ఓకే. ఎవ్రీ ఇయర్ నెగిటివ్ పాజిటివ్. ఓకే. కొత్త జీవితం ఇంగ్లాండ్లో. ఓకే. నటనపై ఆసక్తి, కుటుంబ మార్కుల అవగాహన, అడ్మిషన్ల సిద్ధత. ఓకే. హ్యారీ పాటర్ ఎంపిక. ఓకే. ఒత్తిడి ప్రారంభం, వాడే డిసైడ్ చేసుకుంటున్నాడు. ఓకే. మీడియా ఒత్తిడి 2002, ఆర్థిక విజయం, సాధారణ బాల్యం కోల్పోవడం, అవన్నీ మనం ఏది తీసుకోవాలి చాలా సమస్య ఉంది. మన 3032 గారు హెల్ప్ చేయాలి ఈ ప్రాజెక్ట్కి. సరైన ప్రాంప్ట్ లేకపోతే సరిగ్గా కనిపించదు ఇది. ఓకే. ఈవెంట్స్ని మీరు శ్రద్ధగా ఫైనల్ చేసుకోవాలండి. ఓకే. మీరు ప్రాపర్గా పెట్టుకోవాలి. ఎందుకంటే నేను తొందరపడ్డాను. నెక్స్ట్ లేదు మనం నేర్చుకుంటున్నాం, ఏం తొందర ఏముంది, కానీ మనం కొత్తగా స్టార్ట్ చేసాం కదా ఈ చిన్న ప్రాజెక్ట్. ఓకే. సో బట్ మనకు తెలియకపోయినా ఆడియన్స్ కి తెలిసే ఉంటుంది కదా. అదే ఇక్కడ జీవితంలో ప్రధాన నెగిటివ్ దశలు అనేది ఇస్తున్నాడు. అదే పేరెంట్స్ 19 నుంచి 11 మధ్యలో, 13 మరో 13 to 15 రిలేషన్షిప్ లో ముగింపు అని అంటుంది అనమాట. ఓకే. అది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. ఓకే. మరో పబ్లిక్ బ్రేకప్, వ్యక్తిగత సంబంధాల్లో మార్పులట. 2018 పడిపోయింది కదా చార్ట్. 18 ఏముంది? ఆ వీనస్ యురేనస్తో స్క్వేర్ జరిగింది కదా, అర్థమైందా? ఎస్ అండి, ఎస్. ఏమన్నా ఉంటే అడగండి. ఇక్కడ మన టూల్లో 2010 కి మార్క్స్ కి స్కోర్ తగ్గింది, లైట్ పోయినట్లుగా. 2010 లోనా? అవునండి. అవును, తగ్గుతుంది కదా. ఎందుకు తగ్గదు? తగ్గాలి కదా, రైట్ గానే పనిచేసింది టూలు. అది అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేసి మీరే చెప్పండి, రూల్స్ అన్ని చెప్పండి. నాకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఫస్ట్ మీరు రూల్ చెప్పాలి.
మీరు Yeah, 7 yeah. రూల్స్ ఉన్నాయి కదా మీ దగ్గర రాసుకున్నారా? నేను చెప్తాను. ఆ, ఫస్ట్ ఏం అది, చేయాలి? ఫస్ట్ రూల్ చెప్పండి. స్వనక్షత్రం ఆర్ స్వక్షేత్రం అని ఉన్నాయా అవి? చూస్తాను. మార్స్ ఎక్కడ ఉంది? మార్స్ దీంట్లో ప్రోగ్రెషన్ లో చూడక్కర్లేదా? నాకు 2010. తెలియదు అదంతా, నేను చెప్పను, మీరే చెప్పాలి. నేను అది ప్రోగ్రెషన్ లో చూస్తున్నాను. ప్రోగ్రెషన్ లో ఎందుకు చూడాలి? ఎందుకంటే 2010 లో ఎక్కడుందో చూస్తున్నాను ఎందుకు కాబట్టి. ఎందుకు చూస్తున్నారు? ఓకే, అట్లయితే సాటర్న్ ని చూస్తాము రండి. నాకు యా, తెలియదు. ఇప్పుడు స్వనక్షత్రంలో ఉంది కాబట్టి సాటర్న్ ని చూస్తాము. ఓకే, అసలు మీరు ఎందుకు ప్రోగ్రెషన్ ఎందుకు చూడకూడదు అప్పుడు? ఎందుకు చూడకూడదు అన్నారా? అవును, ఎందుకు చూడకూడదు? అదే నేను ప్రోగ్రెషన్ చూస్తున్నాను, మీరు చూడొద్దన్నారని మళ్ళీ. నేనేం చూడొద్దని చెప్పట్లేదు. ఎందుకు చూడొద్దో మీకు తెలియాలి, ఎందుకు చూడాలో మీకు తెలియాలి. అది కదా అసలైంది. సో అట్లా అంటున్నారా? ముందుకెళ్ళి రెట్రో అవుతున్నప్పుడు వదిలేసేయాలి, ఆ, వెనక్కి వెళ్తే అది పాయింట్. అయినప్పుడే ముందుకెళ్ళి రెట్రో తీసుకోవాలి. అయిందా? మరి ముందుకెళ్ళింది. లేదు, అవ్వలేదు. ఏదైనా బండి అడ్డం తిరిగితే కదా మనం పెనాల్టీ వేసేది. అడ్డం తిరిగిందా? ఓకే, ఓకే. తిరగలేదు కదా? లేదు 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 లేదు. ఓకే, ఓకే, మీకు అన్ని అప్పుడు తెలుసండి. మిడిల్లోనే తీసుకున్నారు. అప్పుడు సాటర్న్ రెట్రో అయ్యాడు కాబట్టి సాటర్న్ ని చూసి తీసుకున్నారు. అర్థమైంది. ఓకే అండి, నమస్తే. Thank you. నెక్స్ట్ సెలబ్రిటీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.